వెల్కమ్ టు అందం ఆభరణం. ఈరోజు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో నేను రెడీగా ఉన్నానండి. మరి ఇక్కడ చాలా గ్రాండ్ కలెక్షన్ రెడీగా ఉంది. ఆ కలెక్షన్ అంతా చూసేయాలంటే లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. ఈరోజు నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్. హాయ్ అండి. హలో మ్యామ్, వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఏ కలెక్షన్ చూడబోతున్నాం? వెడ్డింగ్ కలెక్షన్, తర్వాత వచ్చేసి కొన్ని ఫెస్టివల్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ నేను మీకు చూపిస్తున్నానండి. ఓకే అండి. ఈరోజు అన్ని లాంగ్ హారాలు చూస్తున్నామా? అవునండి, మొత్తం టోటల్లీ ఇప్పుడు వచ్చిన ఈ ఉగాది తర్వాత వెడ్డింగ్ సెక్షన్ ఉంది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని లేటెస్ట్ సెట్స్ లాంచ్ చేసామన్నమాట. అవి చూపిస్తున్నాను నేను మీకు. ఇది వచ్చేసి మామూలుగా కుందన్ అన్న దీంట్లో జస్ట్ టచ్ అప్ ఉన్నది అనమాట. మిగతాది టోటల్ వచ్చేసి గోల్డ్ ఎక్కువ మనం డామినేట్ చేసాము. దాంతో వచ్చేసి ఇంకోటి ఏంటంటే దీంట్లో నక్షి వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. మనకి ఇన్నర్ లైన్ లోపల టోటల్లీ మనకి నక్షి ఫ్లవర్స్ వచ్చాయి. ఆ తర్వాత మిడిల్ లైన్ లో వచ్చేసి మామూలుగా చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయి అనమాట. ఆ తర్వాత అవుటర్ లైన్ లో నక్షి బాల్స్ వచ్చాయి. దాంట్లో జస్ట్ ఒక సింగిల్ బింది రూపంలో మనం ఇక్కడ కుందన్స్ యూస్ చేసాం అనమాట. వైట్ అండ్ రెడ్ కుందన్స్ అక్కడక్కడ ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. మిగతా అంతా మాత్రం ఎక్కువగా గోల్డ్ ఎక్కువ డామినేట్ నక్షి వర్కే తీసుకున్నారు. అది కూడా ఎక్కువగా కదా. కిందకి వచ్చేసరికి ఒక పెండెంట్ లాగా తీసుకున్నారు. పైన ఒక చిన్న అటాచ్మెంట్ లాగా ఇచ్చి కిందకి వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. అది కూడా ఒక పీకాక్ స్టైల్ కనిపించేలాగా తీసుకున్నారు అనమాట. అయితే ఇందులో కూడా ఎక్కువగా స్టోన్స్ కాకుండా ఎక్కువ శాతం గోల్డ్ లోనే ఉంది. అది నక్షి వర్క్ లో ఆ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా డిఫరెంట్ స్టైల్స్ ని ప్రిఫర్ చేశారంటే ఇందులో కూడా మ్యాంగో స్టైల్ కూడా కనిపిస్తోంది. కిందకి వచ్చేసరికి మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకుని ఒక లతా వర్క్ స్టైల్ టైప్ లో తీసుకుని కిందకి వచ్చేసరికి మొత్తం అంతా ఫ్రెష్ వాటర్ బాల్స్ అండ్ దాంతో పాటుగా ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ ఈ రెండింటిని హ్యాంగ్ చేసి డ్రాప్లెట్స్ లాగా ఇవ్వడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఓకే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లో ఇక్కడ మీడియం సైజ్ లో కనిపిస్తున్నాయి కొంచెం. అయితే సేమ్ మ్యాచింగ్ సేమ్ స్టైల్లోనే ఇక్కడ కూడా వచ్చాయి. అయితే ఇందులో కూడా వెరీ లెస్ స్టోన్స్ మాత్రమే ఇచ్చారండి. కుందన్స్ చాలా తక్కువ ఇచ్చి మిగతా అంతా గోల్డే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ కూడా డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చినట్లుగానే పెండెంట్కి వచ్చినట్లుగానే వచ్చాయన్నమాట. డ్రాప్లెట్స్ ఫ్రెష్ వాటర్ బాల్స్ అలాగే ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ ఈ రెండింటిని ఈక్వల్ గా తీసుకున్నారు. ఇది జస్ట్ మనం ఒక హారంలా కాకుండా ఇది ఒక వడ్డానంలా కూడా పెట్టవచ్చు అనమాట. ఇది ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ మీరు చూస్తున్నారు, ఇది ఒక హారం స్టైల్లో ఉంది. ఇప్పుడు ఇది హారం వస్తుంది. సో దీన్ని యాజ్ అ వడ్డానంలా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది. ఓకే, ఇది వడ్డానంలా కూడా వస్తుంది. అండ్ దీంతో కింద లాకెట్ ఏదైతే వచ్చిందో అది కూడా ఈ మిడిల్ లో ఏదైతే వస్తుందో జనరల్ గా వడ్డానాలకి ఆ టైప్ లోనే కనిపిస్తుంది అనమాట. అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంది, చాలా ఫ్లెక్సిబుల్ గా కనిపిస్తుంది. ఓకే, అండ్ టోటల్ ఇది విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్ 110 గ్రామ్స్ అవుతుంది. ఇందాకే చూసినట్టుగా ఇంకోటి నేను మీకు మల్టిపుల్ ఐటమ్ ఒకటి చాలా బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను మేడం. ఓకే, సింపుల్ గా కాకుండా ఇందులో కొంచెం వేరియేషన్స్ బాగా కనిపించేలాగా బాగా హైలైట్ అయ్యేలాగా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పైన వచ్చేసి మామూలుగా మనం 3 పీసెస్ మనం ఇక్కడ ఇండివిజువల్ ఇచ్చామన్నమాట. అది అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో ఉందన్నమాట. పైన పీస్ వచ్చేసి చిన్న సైజ్ ఉంది, మిడిల్ కొంచెం మీడియం సైజ్ ఉంది, థర్డ్ వన్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది అనమాట. సో దీంట్లో ఏంటంటే మామూలుగా పైన అండ్ కింద వచ్చేసి 2 కుందన్ ఫ్లవర్స్ యూస్ చేస్తాం ఇక్కడ, రెడ్ అండ్ వైట్ అనమాట. సో కింద వచ్చేసరికి మామూలుగా నక్షి బాల్స్ యూస్ చేస్తాం ఇక్కడ. అండ్ దట్ ఈస్ 4 లైన్స్ లో ఉందన్నమాట ఇది. సో సేమ్ ఇదైతే ఎంతనైతే మనకి మందంగా ఉందో అంతే మందంలో మనం ఇక్కడ ఈ పీసెస్ కూడా వచ్చాయి అనమాట. అయితే ఇవి లైట్ గా ఎంబోజ్ అవుతూ వచ్చాయి. ఈ పైన ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నారో అది ఎంబోజ్ అవుతూ అటాచ్మెంట్స్ లాగా తీసుకున్నారు అనమాట. మిడిల్ లో మళ్ళీ వైట్ అండ్ రెడ్ కుందన్స్ మాత్రమే తీసుకున్నారు. అయితే ఓవరాల్ గా ఈ చైన్, ఈ నెక్లెస్, లాంగ్ హారం ప్లేస్ ఏదైతే వచ్చిందో అదంతా వైట్ అండ్ రెడ్ కుందన్స్ మాత్రమే ఇచ్చారు, వేరే కలర్స్ తీసుకోలేదు. కానీ ఇక్కడ కింద లాకెట్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం గ్రీన్ కూడా యూజ్ చేశారు. గ్రీన్ కలర్ కుందన్స్ కూడా వచ్చాయి, దాంతో పాటుగా రెడ్ వైట్ ఉన్నాయి. మిడిల్ లో వచ్చేసరికి స్టోన్స్ ప్లేస్ లో ఇంకొంచెం ఎక్కువ ఎంబోజ్ అవుతూ వచ్చింది. అండ్ కిందకి వచ్చేసరికి బ్యూటిఫుల్ సౌసీ పాల్ ని కొంచెం బిగ్ సైజ్ లోనే డ్రాప్లెట్ లాగా ఇచ్చారన్నమాట. అయితే నక్షి బాల్స్ స్టైల్లోనే ఇక్కడ కూడా డ్రాప్లెట్స్ లా కనిపిస్తుంది. అంటే డ్రాప్లెట్స్ కాదు, ఇది స్టిక్ మోడల్ లోనే ఉంది, అంటే దీంట్లోనే అటాచ్ అయ్యి ఉంది. సో ఈ రకంగా తీసుకున్నారు. ఓకే, కాస్త సింపుల్ గా కనిపిస్తున్నాయి, కొంచెం డిజైనర్ లాగా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈ పీస్. ఓకే, ఇయర్ టాప్స్ వచ్చేసరికి హ్యాంగింగ్స్ మోడల్ తీసుకున్నారు. సేమ్ ఇక్కడ వచ్చినట్లుగానే లాకెట్ స్టైల్లో వచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాంబినేషన్స్ వచ్చాయి. అండ్ ఇందులో ఇక్కడ పైన చూస్తున్నట్లయితే ఆ స్టడ్ ప్లేస్ ఏదైతే ఉందో అది రౌండ్ గా తీసుకుని అది కూడా కొంచెం ఎంబోజ్ అవుతూ పైన స్టోన్స్ వచ్చేసాయి. ఇక్కడికి వచ్చేసరికి కూడా అంటే తక్కువనే కనిపిస్తుంది
కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసే మోడల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం గోల్డ్ ఎక్కువగా ఉంటూ ఈ స్టోన్స్ అనేవి ఏవైనా కొంచెం తక్కువగా తీసుకుంటున్న డిజైన్స్ ఇవి. కిందకు వచ్చేసరికి సౌసీ పర్ల్ మళ్ళీ డ్రాప్లెట్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చినట్లుగానే. అండ్ దాంతోపాటుగా చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ కూడా డ్రాప్లెట్స్లో వచ్చేసాయి. ఇది లైట్ వెయిటా లేదంటే నార్మల్? లైట్ వెయిట్, ఓన్లీ 100 grams. అవునా? కేవలం 100 grams. అండ్ దట్ ఈస్ టు ఇప్పుడు ఇందాక మనం సెట్ చూసాం కదా, ఇది కూడా అలాగే మల్టిపుల్ యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ ఇది హారం లాగా చూస్తున్నాం కదా, ఇదే పీస్ మనకి ఒక వడ్డానం లాగా కూడా వస్తుంది అనమాట మామూలు. ఓకే, ఇది కూడా వడ్డానం లాగా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి వడ్డానంలో ఉపయోగించుకోవచ్చు అండి. అయితే ఇది కూడా చాలా డిఫరెంట్గా అంటే ఎలా అంటే హాఫ్ శారీస్ మీద కూడా చాలా చక్కగా సూట్ అవుతుంది. సింపుల్గా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలాంటివి పెట్టుకోవచ్చు. బాగా హెవీగా ఉన్నవైతే కొంచెం వేరేగా ఉంటాయి కదా, కొంచెం హెవీగా శారీస్ మీదకి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి కావాలనుకుంటే వేరే ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, వడ్డానంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను. అల్టిమేట్ కలెక్షన్ అండి ఇది. మామూలుగా దీని లోపల మనకి ఎక్కువ మటుకు నక్షి వర్క్ ఉంది. జస్ట్ కేవలం అక్కడక్కడ ఎక్కడైతే మనకి నెక్లెస్ మనం ఫైనల్ టచ్ అప్ ఇవ్వాలన్నా అక్కడ మనం కుందన్స్ని యూస్ చేస్తాం అనమాట. అదర్ దెన్ దట్ టోటల్లీ మనం గోల్డ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాం ఇక్కడ. ఇందులో కూడా అదే కాంబినేషన్ అంటే రెడ్ గ్రీన్ అండ్ వైట్ సేమ్ అండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ పికాక్స్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మనం ఇక్కడ కొంచెం గమనించాలి, ఇవి కుందన్స్ ఇచ్చారు కాబట్టి బాగా హైలైట్ అవుతుంది. మిగతా వరకు మొత్తం టోటల్లీ మనకి నక్షి వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ అయితే కొంచెం బ్రైట్ ఫినిషింగ్ లో తీసుకుని మొత్తం అంతా ఈ ప్లెయిన్ లోనే అంటే గోల్డ్ మాత్రమే వచ్చేలాగా తీసుకున్నారు. ఇది రూబీ కదా ఇచ్చారు. ఓకే, రూబీ డ్రాప్లెట్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఇయర్ టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి జుమ్కేస్ తీసుకున్నారు అనమాట. అది నార్మల్ సైజ్ లోనే తీసుకున్నారు, మరి బిగ్ కాదు అలాగని మరి స్మాల్ సైజ్ కాకుండా మీడియంలో తీసుకుని ఇదంతా నక్షి వర్కే కనిపిస్తోంది. కిందకు వచ్చేసరికి అగైన్ రూబీ డ్రాప్లెట్ ని ఇచ్చారు మిడిల్లోంచి. ఈ చుట్టూ మాత్రం జుమ్కే చుట్టూ మాత్రం ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి. దాంతోపాటుగా నక్షి వర్క్ ఏదైతే ఉందో ఫ్లవర్ డిజైన్ కూడా కనిపిస్తోంది. ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఇది టోటల్ సెట్ 125 grams ఉంది. నెక్స్ట్ నేను మీకు ఒక ప్లెయిన్ యాంటిక్ ఐటమ్ చూపిస్తున్నాను మేడం. దీంట్లో కుందన్ అనేది మన జస్ట్ నామ మాత్రానికే కనబడుతుంది. అదర్ దెన్ దట్ టోటల్లీ మనకి గోల్డ్ ఉంది. ప్లెయిన్ గోల్డ్ లోపల కేవలం అక్కడ ఈ ఫ్లవర్స్ లోపల ఈ ఫ్లవర్ డిజైన్ ని మనం కంప్లీట్ చేయడానికే అక్కడ మనం కుందన్ వాడామన్నమాట. అదర్ దెన్ దట్ ఇంకెక్కడైనా సరే మనకి కుందన్ వర్క్ అనేది దీంట్లో కనిపించదు. అదొకటి. తర్వాత వచ్చేసి లాకెట్ లోపల కూడా బ్యూటిఫుల్ జాలీ వర్క్ చేసామన్నమాట. ఫ్లవర్ డిజైనింగ్ చేసామన్నమాట. సెంటర్ లో వచ్చేసి మామూలుగా ప్లెయిన్ నక్షి వచ్చింది. ఆ నక్షి లోపల ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ని ఎంబోస్ చేసాము. సెంటర్ లో ఒక రెడ్ కుందన్ ఉంది, సరౌండింగ్స్ మొత్తం వైట్ కుందన్స్ వచ్చాయి. తర్వాత లాకెట్ లోపల కూడా మనకి ఈ అవుటర్ లైన్ లో కేవలం మనకి హాఫ్ ఆఫ్ ద లాకెట్ వచ్చేసి మనకి వైట్ కుందన్స్ తో ఇలాంటి ఫ్లవర్ ని మనం కింద డ్రాప్లెట్ లో కూడా యూస్ చేసాం అనమాట. ఓకే, అయితే పైన వర్క్ చూస్తున్నట్లయితే కాస్త వేరియేషన్స్ ఎక్కువనే చూపించారు ఇందులో. ఇక్కడికి వచ్చేసరికి నక్షి బాల్స్ ని ఒక 2 lines లో ఇచ్చారు. ఇక్కడ పైన కూడా ఒక చిన్న పీస్ లాగా తీసుకున్నారు, అంటే ఫ్లవర్ నే తీసుకున్నారు. అయితే ఇందులో ఇచ్చిన గ్రీన్ కలర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కుందన్స్ చాలా డిఫరెంట్ కలర్ ఉన్నాయి. కొంచెం లైట్ కలర్ ఉంది, రెగ్యులర్ గ్రీన్ కలర్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉన్నది. బికాజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఈ మీన్స్ ఈ నెక్లెస్ లోపల ఉన్న మీ హారానికి ఉన్న పాలిషింగ్ ఉంది, ఆ పాలిషింగ్ మనకు కొంచెం ఎక్కువగా డీప్ వచ్చింది అనమాట. సో ఆ కారణంతో దీన్ని మనం లైట్ కలర్ తీసుకున్నాము. ఓకే, ఇందులో కూడా రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఈ రెండు మాత్రమే తీసుకున్నారు. వెరీ లెస్ కుందన్స్ తీసుకున్నారు. అండ్ వైట్ కూడా వచ్చింది ఇక్కడ చూసినట్లుగానే ఈ షేప్. అండ్ ఎస్పెషల్లీ ఇందులో చూసినట్లయితే ఈ డిజైన్ నిజంగానే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, రెగ్యులర్ డిజైన్స్ లా కాకుండా. ఇది కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. అంటే జుమ్కీ స్టైల్ నే తీసుకున్నారు కానీ డీప్ యాంటిక్ ఫినిషింగ్ లో జుమ్కీకి ఇచ్చారు. పైనకి వచ్చేసరికి మాత్రం జనరల్ గా వచ్చే గోల్డ్ కలర్ లోనే కనిపిస్తుంది. ఇందులో కూడా మిడిల్ లో ఒక ఫ్లవర్ డిజైన్ లోనే తీసుకుని గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది కుందని ఇచ్చేసారు. కిందకి వచ్చేసరికి డ్రాప్లెట్ ఇక్కడ చూసాం కదా, ఇదే షేప్ లో అంటే ఇదే కాంబినేషన్ లో ఇక్కడ కూడా ఈ డ్రాప్లెట్ కనిపిస్తుంది. వైట్ అండ్ రెడ్ ఈ రెండు కుందన్స్ లో తీసుకోవడం జరిగింది. అయితే ఈ బుట్ట ఏదైతే ఉందో ఈ జుమ్కీ అంతా కూడా కొంచెం లెస్ వెయిట్ లో కనిపిస్తుంది, అంటే పలచగా కొంచెం స్లీక్ గా తీసుకున్నారు అన్నమాట డిజైన్ అంతా కూడా. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? 85 grams. సో నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ తో కాంబినేషన్ లో ఉన్న ఒక గ్రాండ్ హారాన్ని చూపిస్తున్నాను. ఓకే, లాంగ్ హారం. ఇప్పటి వరకు అన్ని కొంచెం సింపుల్ సెట్స్ చూసాము. మామూలుగా ఈ సెట్ ఎలా ఉంటుందంటే ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ షార్ట్ నెక్లెస్ కానీ 3/4 లో కానీ ఇంకోటి తీసుకునే అవసరం ఉండదు అనమాట. అలా ఉంటుంది. ఇది కూడా కుందన్ కాంబినేషన్ లో వచ్చింది కదా. కుందన్స్ దీంట్లో కొంచెం తక్కువ కనిపించిన సౌత్ పర్ల్స్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది. పర్ల్స్ యొక్క సైజ్ అండ్ వాటి యొక్క కలర్స్ ని మీన్స్ ఈ యాంటిక్ పాలిష్ ఉంది, ఆ యాంటిక్ పాలిష్ తో మనకి మ్యాచ్ అవ్వడానికి అదే కలర్ క్రీమ్ కలర్ లో ఉన్న సౌత్ సీ పర్ల్స్ ని దీంట్లో ఎక్కువగా మనం
యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ మిడిల్ లో వచ్చిందంతా జాలీ వర్క్, జాలి నక్షి వర్క్ అండి. నక్షి వర్క్ అండి. మామూలుగా అది మనం పల్కసర్లు బాల్స్ అంటాం కదా, ఆ పల్కసర్లోనే బాల్స్ ని మనం టోటల్లీ గోల్డ్ తీగ లోపల దాన్ని అల్లినాం అనమాట. అల్లిన తర్వాత ఇక్కడ పైన 2 పట్టీస్ వచ్చాయి, ఇక్కడ ఒక పట్టీ వచ్చింది, ఇక్కడ ఒక పట్టీ వచ్చింది. వాటి లోపల కూడా మొత్తం మనం చిన్న చిన్న నక్షి ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఓకే, ప్లెయిన్ గా కాకుండా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ అటాచ్మెంట్లని అంటే మొత్తం కుందన్స్ తో ఉన్న ఒక చిన్న చిన్న అటాచ్మెంట్స్ ని తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత దీని నుంచి ఇదంతా ప్లెయిన్ లో అంటే ప్లెయిన్ గోల్డ్ లోనే తీసుకున్నారు అనమాట. ఈ డిజైన్ అంతా కొంచెం విత్ ఎక్కువగా ఉండేలాగే, కొంచెం హెవీ కనిపించాలి కాబట్టి విత్ ఎక్కువగా వచ్చింది. దాంతో పాటుగా ఈ సౌసీ పాల్స్ ని ఇక్కడ బయట అవుటర్ లైన్ అటాచ్ చేయడం వల్ల అది ఇంకొంచెం హెవీగా కనిపిస్తోంది లుక్. అది హాఫ్ నుంచి తీసుకున్నారు మళ్ళీ డిఫరెంట్ గా. అయితే కిందకు వచ్చేసరికి ఇక్కడ లాకెట్ ఈ పీస్ ఏదైతే ఉందో దీంట్లో అన్ని కుందన్స్ ఉపయోగించారు. దాంతో పాటుగా ఇక్కడ ఇంకొక పెద్ద లాకెట్ ఏదైతే వచ్చింది, ఈ పెండెంట్ మొత్తం కూడా అంటే ఈ సర్కిల్స్ బయట అవుటర్ లైన్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కుందన్స్ తో తీసుకున్నారు. రెడ్ కుందన్స్ తీసుకుని లోపలికి వచ్చేసరికి ఇన్నర్ లైన్ లో ఓకే వైట్ కుందన్స్ తో పాటుగా నక్షి వర్క్, అది కూడా ఎంబోజ్ అవుతూ డిఫరెంట్ గా తీసుకున్నారు కదా కొద్దిగా. ఓకే, ప్లేన్ లో కాకుండా కొంచెం ఎంబోజ్ అవుతూ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఇంతే హెవీగా ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నారు, హ్యాంగింగ్స్ వచ్చాయి. అయితే ఇందులో కూడా సేమ్ వర్క్ కనిపిస్తుంది అనమాట. అంటే ఈ కాంబినేషన్ పైన వచ్చేసరికి స్టడ్ ప్లేస్ లోకి వచ్చేసరికి ఎక్కువగా కుందన్స్ తీసుకుని మిడిల్ లో అంతా ఒక రింగ్ లాగా వచ్చింది కదా, అంటే ఇక్కడ కనిపిస్తున్న వర్క్ ఇది నక్షి వర్క్ ని ఎంబోజ్ అవుతూ తీసుకున్నారు. దీని కింద కూడా మళ్ళీ కుందన్స్ వచ్చేసి అండ్ ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్లెట్స్ అన్ని కూడా సౌసీ పాల్స్ వచ్చేసాయి. సో సౌసీ పాల్స్ వల్ల ఇది కూడా కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? టోటల్ 220 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ సెట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ అండ్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్ అండి. వెరీ ట్రెడిషనల్ డిజైన్ అండ్ దట్ ఈస్ టు ది సెమీ టెంపుల్ అని చెప్పేసి కూడా మనం దీన్ని అంటుంటాం అన్నమాట. ఎందుకంటే దీని లోపల మామూలుగా యాంటిక్ వర్క్ వచ్చింది, తర్వాత మామూలుగా ఇది కాసులు వచ్చింది అనమాట. ఓకే, హాఫ్ నుంచి వచ్చేసరికి అంటే ఒక వన్ థర్డ్ నుంచి ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నెక్ వరకు వస్తుంది కదా, సో బ్యాక్ సైడ్ అనేది మనకి నాట్ నెసెసరీ. సో దాని గురించి పైన వచ్చేసి మామూలుగా మనం కుందన్ పట్టిని యూస్ చేస్తాం అనమాట. సో మిగతా వాటిలో టోటల్లీ మనకి లక్ష్మీ కాసులు వచ్చాయి. అండ్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ లాకెట్ లోపల 2 వైపులా మనకి ప్లెయిన్ గోల్డ్ లో అంటే నక్షి వర్క్ చేసి 2 పీకాక్స్ వచ్చాయి. జనరల్ గా మనం పీకాక్స్ ఇచ్చేసరికి ఇందాక కొన్ని సెట్స్ లో చూసాము, అవి స్టోన్స్ వచ్చాయి, అవి కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ప్లెయిన్ తీసుకున్నారు. ఓకే, పీకాక్ డిజైన్ ప్లెయిన్ తీసుకుని ఈ మిడిల్ లోకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ వచ్చింది ఈ స్టోన్ ఏంటి? కుందనే తీసుకున్నారా? ఓకే, గ్రీన్ కలర్ లో కూడా కుందన్స్ వచ్చాయి. కానీ మనం చూడడంతో అది అపియరెన్స్ మట్టుకు ఒక ఎమరాల్డ్ స్టోన్ అక్కడ మనం సెట్ చేసినట్టు మనకు కనబడుతుంది అన్నమాట. బట్ యాక్చువల్లీ ఎమరాల్డ్ కాదు అది, అది ఓన్లీ కుందన్ స్టోన్. దీనికి కూడా కింద హాఫ్ సర్కిల్ లా వచ్చింది కదా, ఆ సర్కిల్ లో వచ్చిన ప్లేస్ లో కూడా ఒక లీఫ్ స్టైల్లో కనిపిస్తుంది. ఆ లీఫ్ లో కూడా చిన్న చిన్న రెడ్ కలర్ లో ఇవన్నీ కూడా మొత్తం కుందన్సే వచ్చేసాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం ఎలా అంటే కొంచెం బ్రాడ్ గా తీసుకున్నారు అనమాట. రెగ్యులర్ గా వచ్చేసే ఆ హ్యాంగింగ్ స్టైల్లో కాకుండా కొంచెం హ్యాంగింగ్ స్టైల్లోనే ఉంది, కాకపోతే కొంచెం బ్రాడ్ డిజైన్ వచ్చింది. సో అందులోనే మళ్ళీ ఇక్కడ పీకాక్ కూడా కనిపిస్తుంది ప్లెయిన్ కలర్లో. ప్లెయిన్లో పీకాక్ ఇచ్చేసి మిడిల్లోకి వచ్చేసరికి ఆ రెడ్ కుందన్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా కిందకు వచ్చేసరికి ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో గోల్డెన్ బాల్స్ అవన్నీ కూడా కొంచెం బిగ్ సైజులోనే వచ్చి డ్రాప్లెట్స్లో ఇచ్చేసారు అనమాట. ఓకే, ఇది వెయిట్ ఎంత ఉంటుందండి? ఇది 165 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ సెట్ నేను మీకు ఒకటి కుందన్లోనే స్టెప్స్ హారం చూపిస్తున్నాను మేడం. ఇది ఎలా వచ్చింది? కుందన్ అండ్ యాంటిక్ ఉంది, కుందన్ ఉంది, డీప్ పాలిష్ ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి మామూలుగా దీని లోపల పాలిషింగ్ తో పాటు దీంట్లో గ్రీన్ ఎనామిల్ కూడా చేసామన్నమాట. గ్రీన్ ఎనామిల్ ఎక్కువ హైలైట్ అయింది. అయితే ఇక్కడ హాఫ్ నుంచే ఎక్కువగా గ్రీన్ ఎనామిల్ బాగా హైలైట్ అవుతుంది. పైన వచ్చేసరికి ఈ పీసెస్ దగ్గర లైట్ గా తీసుకున్నారు. ఇవి అంటే పై నుండి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద నెక్లెస్ వరకు అయితే హాఫ్ ఆఫ్ ద హారం వచ్చేసి మనకి కామన్ డిజైన్ ఉందన్నమాట. పట్టి తర్వాత కుందన్ వర్క్, ఆ తర్వాత ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయి. జస్ట్ ఇక్కడ నుండి అండ్ బాటమ్ పార్ట్ వరకు మనకి టోటలీ 3 లైన్స్ లో మనకి ఇండివిజువల్ చేసామన్నమాట. ఓకే, అయితే ఇందులో రెడ్ కుందన్స్ తో పాటుగా గ్రీన్ కుందన్స్ ఈ 2 ఈక్వల్ ప్రిఫరెన్స్ లోనే తీసుకున్నారు. దాంతో పాటుగా వైట్ కుందన్స్ కూడా అలానే వచ్చేసాయి. అయితే దీంట్లో గోల్డ్ శాతం కూడా అలానే కనిపిస్తుంది. అయితే ఎక్కువగా ఎనామిల్ తో కవర్ చేశారు కాబట్టి గ్రీన్ కలర్ బాగా హైలైట్ అవుతుంది ఇక్కడ నుంచి చూసేసరికి. ఈ పైన మాత్రం పీసెస్ ఎలా తీసుకున్నారంటే గోల్డ్ తో పాటుగానే ఈ కుందన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ లాగా ఇచ్చేసారు. అందులోనే ఫ్లోరల్ డిజైన్ కూడా కనిపిస్తోంది. కిందకు వచ్చేసరికి మాత్రం ఈ లాకెట్ కి ఇవి ఈ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేశారన్నమాట. ఇందులో కూడా అన్ని కుందన్స్ తోనే కవర్ చేశారు. మొత్తం ఈ లాకెట్ ఏదైతే ఉందో మొత్తం కుందన్స్ తో కవర్ చేసి మిడిల్లో మాత్రం ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది, అది ప్లెయిన్ గోల్డ్ కనిపిస్తుంది. ఓకే, ఎక్కువగా ఇక్కడ కూడా స్టోన్స్ మిడిల్లో ఇచ్చిన స్టోన్స్ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చేసాయి కుందన్స్. ఇక్కడేమో ఒక టీపర్ స్టైల్లో కనిపిస్తుంది కానీ అవి కూడా కుందన్స్నే తీసుకున్నారు, వైట్ కుందన్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఈ డ్రాప్లెట్స్ అయితే ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ చెవిలీలు, సో ఇవి హ్యాంగింగ్ స్టైల్లోనే తీసుకున్నారు. హ్యాంగింగ్స్లోనే మొత్తం అంతా
కూడా ఎక్కువగా ఇవి కూడా స్టోన్సే కవర్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎక్కువగా కుందన్స్ని తీసుకున్నారు. అండ్ మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ బాగా హైలైట్ అయిపోతున్నాయి. పైన వచ్చేసరికి గోల్డ్ కనిపిస్తుంది, మిడిల్లో కూడా మళ్ళీ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ రెండు కలిపి తీసుకున్నారు. ఓకే, ఇందులో కూడా ఎనామిల్ ఇచ్చారు. ఓకే, ఎనామిల్ అవుటర్ లైన్స్ ఇక్కడ కూడా ఎనామిల్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు అండి వెయిట్? టోటల్ సెట్ మనకి ఇయర్ రింగ్స్ తో పాటు 165 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కుందన్లో ఒక మ్యాంగో హారం చూపిస్తున్నాను మేడం. వావ్, అయితే చాలా హెవీగా ఉందండి. మొత్తం అన్ని కుందన్స్ అనేవి టోటల్లీ కుందన్స్ లోనే ఉంది. ఓకే, కుందన్స్ లో ఇచ్చుకున్నారు. అయితే ఎక్కువగా రెడ్ కుందన్స్, వైట్ కుందన్స్ యూస్ చేసాం. గ్రీన్ చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఇన్నర్ లైన్ లో చూస్తున్నట్లయితే ఒక లైన్ ఏదైతే ఉందో చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు. వాటిలో మాత్రమే ఆల్టర్నేట్ గా ఈ గ్రీన్ కలర్ చిన్న చిన్న వెరీ టైనీ కుందన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మిగతావి కూడా ఈ రెడ్ కలర్ లో తీసుకున్నవన్నీ కూడా టైనీ కుందన్స్, చిన్న చిన్న కుందన్స్. ఓకే, వైట్ కుందన్స్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకోవడం జరిగింది అన్నమాట. అయితే ఓవరాల్ వచ్చేసి అవుటర్ లైన్ అంతా కూడా మ్యాంగో స్టైల్ నే తీసుకున్నారు. కిందకి వచ్చేసరికి ఇది చూస్తున్నట్లయితే చాలా హెవీగా ఇచ్చేసారు లాకెట్. ఈ లాకెట్ లో కూడా అన్ని కుందన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అయితే రెడ్ లోనే ఇక్కడ డార్క్ లో వచ్చింది. ఓకే, మిడిల్ లోకి వచ్చేసరికి మాత్రం అది డార్క్ కలర్ లో తీసుకున్నారు. ఈ కింద కూడా అక్కడక్కడ ఆల్టర్నేట్ గా డార్క్ అండ్ కొంచెం లైట్ ఈ రెండు షేడ్స్ మారుతూ ఉన్నాయి. అయితే ఈ లాకెట్లు కూడా కొంచెం హెవీగానే కనిపిస్తుందండి. కింద వచ్చేసరికి మాత్రం కొంచెం డిఫరెంట్ గా, అంటే ఇప్పటి వరకు అన్ని కుందన్ కాంబినేషన్ లో చూస్తున్నాము, కానీ ఇక్కడ డ్రాప్లెట్స్ లో ఇచ్చినవి మాత్రం ప్లెయిన్ నక్షి బాల్స్ ఏవైతే ఉంటాయో గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారన్నమాట. దాంట్లోనే కొంచెం వేరియస్ సైజెస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అంటే కొంచెం సింపుల్గానే కనిపిస్తుంది. దీంతో కంపేర్ చేసినట్లయితే ఇవి జుంకీస్ తీసుకున్నారు, అవి కొంచెం సింపుల్గా కనిపిస్తున్నాయి. స్టార్టింగ్లో అయితే ఈ వర్క్ ఏదైతే ఉందో ఇదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఇక్కడ మ్యాంగో స్టైల్ని తీసుకున్నారు. అండ్ కిందకు వచ్చేసరికి ఇంకో టియర్ డ్రాప్ షేప్లో తీసుకున్నారు. కింద మొత్తం అంతా కొంచెం ప్లెయిన్లోనే జుంకీని తీసుకుని దాని మీద అక్కడక్కడ ఈ కుందన్ ఏదైతే ఉందో రెడ్ కలర్ అవి తీసుకున్నారు అనమాట. కిందకు వచ్చేసరికి మళ్ళీ నక్షి బాల్ ని డ్రాప్లెట్ లాగా ఇచ్చారు. ప్లెయిన్ బాల్స్ ని కూడా డ్రాప్లెట్స్ లా తీసుకున్నారు. ఓకే, టోటల్ వెయిట్ ఎంత అన్నారు? ఇది 260 గ్రామ్స్ అండి. నెక్స్ట్ నేను మీకు ఒక సెమీ టెంపుల్ లోనే ఇంకో బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను మేడం. చాలా తక్కువ మాత్రంలోనే దీంట్లో కుందన్ అనేది యూస్ చేసాం. అండ్ దట్ ఈస్ టు డిజైన్ ని కంప్లీట్ చేయడానికి. అదర్ దెన్ ఆ కుందన్ వర్క్ మనం వదిలేస్తే మామూలుగా మొత్తం అదర్ దెన్ దట్ మనకి టోటల్లీ మనకి ప్లెయిన్ గోల్డ్ వర్క్ ఉంది. ఓకే, అది కొంచెం డీప్ కాపర్ స్టైల్లో కనిపిస్తుంది, కొద్దిగా పాలిషింగ్ కొంచెం డీప్ ఇచ్చాం కదా. ఓకే, కాపర్ కలర్ లో కనిపిస్తుంది. అవునండి, అంటే మామూలుగా టెంపుల్ వర్క్ ఏ ఐటమ్ తీసుకున్నా సరే మనకి కలర్ అనేది కొంచెం కాపర్ కలర్ యూస్ చేస్తాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా అలాగే చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో మొత్తం మనకి ఇన్నర్ లైన్ లో వచ్చేసి మనకి నక్షి ఫ్లవర్స్ వచ్చాయి, అవుటర్ లైన్ లో వచ్చేసి మనకి ప్లెయిన్ మ్యాంగోస్ వచ్చాయి. ఆ మ్యాంగోస్ పైన కూడా హాఫ్ మ్యాంగోస్ వచ్చాయి. మధ్యలో అయితే ఇలాంటి అటాచ్మెంట్స్ వచ్చాయి అన్నమాట. ఇదేంటంటే మొత్తం కుందన్స్ లో వచ్చిన ఒక చిన్న లాకెట్ స్టైల్లో తీసుకున్నారు. అదొకటి అనొచ్చు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా, మీన్స్ ఈ లాకెట్ వెయిట్ కి మనం హారం ఓవర్ ల్యాప్ అయిపోయి ఇలా టర్న్ అయి పడిపోకుండా ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఈ పీసెస్ ని మనం ఇక్కడ ఇండివిజువల్ ఇక్కడ మనం సెట్ చేయడం జరిగింది. ఓకే, అగైన్ మళ్ళీ అదే వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అందువల్ల. ఓకే, ఈ కిందకి వచ్చేసరికి మాత్రం లాకెట్ ని తీసుకున్నారు. ఈ పెండెంట్ ఎలా వచ్చింది అంటే కుందన్ కాంబినేషన్ లో వచ్చి ఇక్కడ మిడిల్ లోకి వచ్చేసరికి మాత్రం ఇదంతా నక్షి వర్క్ కనిపిస్తోంది. ఆ నక్షి వర్క్ అంతా ప్లెయిన్ లో తీసుకుని మిడిల్ లో ఇక్కడ ఇచ్చినవి కూడా మొత్తం అన్ని కుందన్సే, అవి గ్రీన్ కలర్ లో తీసుకున్నారు అనమాట. మెయిన్ గా ఫోకస్ చేసేవి ఇక్కడ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు. మిగతా అంతా ఇక్కడ లాకెట్ లో చూస్తున్నట్లయితే ఇక్కడ పీకాక్ డిజైన్ కూడా కనిపిస్తోంది. రెడ్ కలర్ లో అండ్ వైట్ ఈ రెండింటిని మిక్స్ చేస్తూ గ్రీన్ కలర్ కూడా కలిపారు. ఈ మొత్తం మిక్స్ చేస్తూ ఇక్కడ పీకాక్స్ ని 2 సైడ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ కిందకి వచ్చేసరికి మళ్ళీ సౌసీ పర్ల్స్ ని బాగా డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. అండ్ సేమ్ వర్క్ అదే కనిపిస్తుందండి ఇక్కడ కూడా. ఆ డిజైన్ అంతా కూడా ఇక్కడ కూడా లైట్ చిన్న కొంచెం కుందన్స్ ఉపయోగిస్తూ గ్రీన్, రెడ్ అండ్ అలాగే వైట్ ఇవి యూజ్ చేస్తూ ఇక్కడ వచ్చేసింది. అండ్ దీంతో పాటుగా సౌసీ పర్ల్స్ ని కూడా డ్రాప్లెట్ లాగా ఇచ్చారు. సో సేమ్ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా హెవీగానే ఉంది. ఓకే, టోటల్ వెయిట్ ఎంత వస్తుంది? ఇది మామూలుగా వెయిట్ అయితే 160 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను మేడం. ఓకే, ఇప్పటి వరకు చూస్తున్నట్లుగానే ఇది కుందన్ కాంబినేషనే, కానీ ఒకటి ఏంటంటే మనం ప్రతి రెగ్యులర్ కుందన్ సెట్స్ లో చూస్తే మనకి ఎక్కువగా కుందన్స్ డామినేట్ చేయడం కానీ లేకుంటే యాంటిక్ వర్క్ డామినేట్ చేయడం కానీ జరుగుతుంది. దీంట్లో అలా కాకుండా సీజర్స్ దీంట్లో యూస్ చేసాం. ప్రతి ఫ్లవర్ లోపల కూడా మామూలుగా మనం సీజర్స్ వచ్చాయి. తర్వాత రెడ్ కుందన్, వైట్ కుందన్, గ్రీన్ కుందన్ అన్ని యూస్ చేస్తూ ఆ డిజైన్ని మనం మీన్స్ అవుటర్ లైన్, ఇన్నర్ లైన్ రెండింటిని కూడా మనం కవర్ చేయడానికి సెంటర్లో మనం సౌత్ సీ పర్ల్స్ యూస్ చేసాం.
ఓకే, అయితే ఇందులో చాలా కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. అన్ని దేనికదే కనిపిస్తుంది, అంటే దేని ప్రత్యేకత దానికే ఉంది. ఓకే, ఈ అవుటర్ లైన్ వచ్చేసరికి ఒక చైన్స్ లాగా తీసుకున్నారు కదా. అయితే ఇది కొంచెం సింపుల్గా వస్తూనే అట్ ద సేమ్ టైం కొంచెం బ్రాడ్నెస్, అది కొంచెం హెవీనెస్ కనిపించేలాగా డిజైన్ తీసుకున్నారు కంప్లీట్గా. ఓకే, సౌసీ పాల్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఇది కొంచెం హెవీ కనిపిస్తుంది, బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, సీజర్స్ని కూడా ఇచ్చారు ఇందులో, వెరీ టైనీ సీజర్స్ వాడారు. ఓకే, దీని చుట్టూ అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న చిన్న అటాచ్మెంట్స్, దానికి చుట్టూ కూడా అవుటర్ లైన్ అంతా కూడా ఈ చిన్న చిన్న సీజర్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఈ కిందకు వచ్చేసరికి ఈ లాకెట్ ఎలా వచ్చిందంటే ఇక్కడ పైన ఒక హాఫ్ మూన్ షేప్లో తీసుకున్నారు. అండ్ దీంతో పాటుగా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అన్ని కుందన్స్, రెడ్ కుందన్స్ తీసుకున్నారండి. మిడిల్లోకి వచ్చేసరికి సెంటర్లో కరెక్ట్గా ఒక గ్రీన్ కుందన్ కనిపిస్తోంది, దీని చుట్టూ అయితే వైట్ కుందన్స్ ఇచ్చారు. మిగతా అంతా జాలీ వర్క్, ఇది నక్షిలోనే జాలీ వర్క్. ఓకే, నక్షిలో జాలీ వర్క్ తీసుకున్నారు, అది ఫ్లవర్ వర్క్ కూడా కనిపిస్తుంది ఒక లైన్ అంతా. ఓకే, మిగతా అంతా చూసేసరికి గోల్డెన్ కలర్ కి దగ్గరగా ఉండేలాగా ఈ సౌసీ పాల్స్ యూస్ చేసాం అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇవి బాలి స్టైల్లో కనిపిస్తున్నాయి. చాంద్ బాలి వస్తుంది కదా, ఆ చాంద్ బాలి స్టైల్ లోపలనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే చాంద్ బాలి లోపల కూడా ఇలా సెంటర్ లో మన మామూలుగా పర్ల్స్ వస్తాయి, అండ్ పైన వచ్చేసి మనకు కావాల్సిన ఒక సింగిల్ బింది కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు. సో దీంట్లో ఏం చేస్తామంటే ఈ లాకెట్ లోపల ఉన్న సెంటర్ ఫ్లవర్ ఉంది కదా, ఆ సెంటర్ ఫ్లవర్ ని ఇక్కడ పైన మనం కమ్మలాగా తీసుకున్నాం. ఆ తర్వాత మామూలుగా మనం చాంద్ బాలి స్టైల్లో దాన్ని డిజైనింగ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? ఇది టోటల్ అయితే 160 grams ఉందండి. ఓకే, అనిల్ కుమార్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈ లాంగ్ హారాల్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ని మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. సో చూసారు కదా, యాంటిక్ కుందన్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ లాంగ్ హారాల్ని మీకు బాగా నచ్చాయనుకుంటా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్కి విచ్చేయండి, మీకు నచ్చిన ఐటెంని పిక్ చేసుకోండి. ఇది వాళ్ళ అందం ఆభరణం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.